శ్రీకాకుళం డయేరియా రాజమండ్రి పాల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ భేటీలో మంత్రి నారాయణ, కలెక్టర్లు, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీకాకుళంలో ఒకరికి వెంటిలేటర్పై చికిత్స అందుతోందని, మరొకరికి డయాలసిస్ జరుగుతోందని సీఎంకు అధికారులు వివరించారు. ఇద్దరి చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. ఇక శ్రీకాకుళం ఘటనలో వివిధ ఆసుపత్రుల్లో 76 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలు అధికారులు స్పందించారు. ప్రజెంట్ శ్రీకాకుళంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీకాకుళంలో డయేరియా అలాగే రాజమండ్రి పాల ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ భేటీలో మంత్రి నారాయణ, కలెక్టర్లు, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుని. రాజేష్ చెప్పండి. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 2 సంఘటనలు అనేది ఇప్పుడు కొంత ప్రజల్లో ఆందోళన కలుగుతుంది. దాని మీద సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అందులో మొదటగా చూసుకున్నట్లయితే రాజమండ్రికి సంబంధించి కల్తీ పాలకు సంబంధించిన అంశంగా ఒక ఘటన జరిగింది. అందులో దాదాపు 5గురు కూడా చనిపోయారు. నిన్న కూడా ఒక బాలుడు చనిపోవడంతో ఇప్పటికే దాని మీద ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉంది. దాంతో పాటు వెంటనే అక్కడ వైద్యానికి సంబంధించి కావచ్చు, ఆ కల్తీ పాలకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దాని మీద కూడా ఫోకస్ చేశారు. నిన్న అలాగే ఇవాళ మార్నింగ్ మార్కాపురం వెళ్ళడానికి ముందు కూడా అటు మంత్రులు నారాయణతో పాటు వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష చేశారు. దాంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో డయేరియాకి సంబంధించిన అంశం అనేది మళ్ళీ కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. కొంత అక్కడ రోడ్ల పనులు జరుగుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొంత వాటర్ పొల్యూషన్ కావడంతో దాదాపు 65 మంది కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన అంశాలతో ఎందుకు ఆ ఘటన జరిగిందన్నట్టు కూడా అటు అధికారులని ఆరా తీసిన పరిస్థితిలో రోడ్డు రిపేరు కారణంగా డయేరియా వ్యాపించిందంటూ కూడా సీఎం అటు పూర్తి వివరాలను కూడా అధికారులు చెప్పడం జరిగింది. దాంతో పాటు 65 మంది ప్రస్తుతానికి ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళల్లో 8 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 55 మంది మాత్రం చికిత్స పొందుతున్నారంటూ కూడా అటు అధికారులు చెప్పారు. ఇక శ్రీకాకుళంలో కిమ్స్ ఆసుపత్రిలో 30 మంది, అలాగే జీజీహెచ్ లో 11 మంది, జేమ్స్ లో 6 మంది ఉన్నారు. యూపీహెచ్ లో 4 పిల్లలు ఉన్నారు. అందులో మెడికవర్ లో ఒకళ్ళు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.